హలో ఫ్రెండ్స్, ఆగస్టు 14 ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఒకే రోజు రిలీజ్ అవుతే బాక్స్ ఆఫీస్ మహాయుద్ధమే. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మూవీ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నామని ఎస్ రాజ్ ఫిలిం సంస్థ డైరెక్ట్ అనౌన్స్మెంట్ చేసింది. అయన్ ముఖర్జీ డైరెక్టర్. తమిళనాడులో భారీ అంచనాలున్న మూవీ, సౌత్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్, లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వస్తున్న కూలీ మూవీ సౌత్లో అయితే భారీ అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ భారీ నిర్మాణ సంస్థ ఆగస్టు 14వ తారీఖు నాడే రిలీజ్ చేస్తున్నామని వాళ్ళు కూడా డైరెక్ట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. రెండు ఇంతటి భారీ అంచనాలు ఉన్న సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ క్లాష్ అనేది తప్పదు. ఏ సినిమా మొదటి రోజు పైచేయి సాధించే అవకాశం ఉంది, ఏ సినిమా క్రేజ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి ఒక మూవీ నటిస్తున్నారంటేనే ఆ మూవీ మీద అంచనాలు అయితే భారీ స్థాయిలో ఉంటాయి. అది కూడా ఒక సక్సెస్ఫుల్ సీక్వెల్ కు రెండో భాగంలో కలిసి నటిస్తున్నారంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మనం చెప్పక్కర్లేదు. వార్ 2 మీద అయితే ఎస్ రాజ్ ఫిలిం సంస్థ భారీ అంచనాలు అయితే పెట్టుకున్నది. మొదటి రోజే హిందీ మార్కెట్ నుంచి 100 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసే విధంగా అయితే వాళ్ళు టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఆ స్థాయిలో రిలీజ్ ప్లానింగ్ కూడా జరుగుతుంది. ఇక సౌత్ నుంచి ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఎలాంటి మార్కెట్ క్రియేట్ అవుతుందో మనం చెప్పక్కర్లేదు. ఎస్ రాజ్ ఫిలిం సంస్థ కూడా ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏ రేంజ్లో ఉంటుందో, మాస్ పొటెన్షియాలిటీ ఏ రేంజ్లో ఉంటుందో దేవర ఫస్ట్ డే కలెక్షన్సే వాళ్ళు బ్రహ్మాండంగా చూసుంటారు. అందుకే ఇక్కడ సౌత్ నుంచి కూడా ఎలా బిజినెస్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనేది వాళ్ళు పక్క ప్లాన్ తోటే ఉంటారు. సౌత్ నుంచి కూడా ఎస్ రాజ్ ఫిలిం సంస్థ భారీ స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేసుకోనికే ఎన్టీఆర్ లాంటి హీరోను కూడా వార్ 2 ఫ్రాంచైజీలో భాగం చేసుకున్నారంటేనే వాళ్ళు సౌత్ నుంచి అయితే భారీ టార్గెట్ అయితే పెట్టుకున్నారు. 100% సౌత్ నుంచి కూడా బెస్ట్ నెంబర్ సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పుష్ప రికార్డులు ఏ సినిమా బ్రేక్ చేస్తుందంటే ప్రతి ఒక్కరు ఒకే మూవీ మీద చూపెడుతున్నారు. అదే వార్ 2 280 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ సాధించింది. హిందీ మార్కెట్ నుంచే వార్ 2 అనేది 100 కోట్లకు పైగా నెట్ సాధిస్తే ఇటు సౌత్ నుంచి ఎన్టీఆర్ స్టామినా ఉండనే ఉంది. వార్ 2కు ఓవర్సీస్ లో అయితే బ్రహ్మాండమైన క్రేజ్ ఉంది కాబట్టి 100% ఈ సినిమా 250 నుంచి 300 కోట్లకు పైగా గ్రాస్ వరల్డ్ వైడ్ గా సాధించే అవకాశం ఉంది. డే 1 అయితే ఎస్ రాజ్ ఫిలిం సంస్థ భారీ రిలీజ్ కు కానీ ఎక్కడ తగ్గదు. ఎందుకంటే బాలీవుడ్ లో వాళ్ళకున్న క్రిప్ కానీ వాళ్ళకున్న పట్టు కానీ బ్రహ్మాండం. అందులోనూ యాక్షన్ సినిమాలు వచ్చి మధ్యకాలంలో అసలు బాలీవుడ్ లో చావా మూవీ తర్వాత అనుకున్నంత రేంజ్ లో ఏ మూవీ ఆడట్లేదు. అసలు యాక్షన్ సినిమాలు వచ్చి బ్రహ్మాండమైన హిట్ అనేది లేనే లేదు. వార్ 2 కోసం అయితే బాలీవుడ్ లో మాత్రం పుష్ప 2 తర్వాత ఆ రేంజ్ లో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ. అందుకే ఈ మూవీ మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక లోకేష్ కనకరాజు, రజనీకాంత్ అంటే ఈ మధ్యకాలంలో క్రేజ్ తగ్గింది. పెద్దగా జైలరు తర్వాత రోబో తర్వాత అంతా అనుకున్నంత రేంజ్ లో ఈ మూవీ బ్రేక్ ఇవన్ అవ్వట్లేదు. కానీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు లియో మూవీ తర్వాత వర్షము, ఖైదీ మూవీ కానీ, మాస్టర్ మూవీ కానీ వరుస బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత లోకేష్ కనకరాజ్ అంటే అదో క్రేజ్. ఎందుకంటే విక్రమ్ అలాంటి మార్కెట్ క్రియేట్ చేసి పెట్టింది. విక్రమ్ కానీ, లాస్ట్ లో వచ్చిన లియో కానీ వరల్డ్ వైడ్ గా 400 కోట్లకు పైగా 2 మూవీ కలెక్ట్ చేసినాయి గ్రాస్. రజనీకాంత్ స్టార్డమ్ కరెక్ట్ డైరెక్టర్ పడితే రజనీకాంత్ కూడా విశ్వరూపంగా చూపెడతాడు. ఆ ఏజ్ లో కూడా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటే జైలర్ మూవీ. రజనీ మార్కెట్ ఓవర్సీస్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉందనే దానికి ఉదాహరణ. అందుకే ఇంతటి మాస్ కాంబినేషన్ కల్చటాలకు లియో, సన్ పిక్చర్, ఇంకా తమిళనాడులో తిరుగులేని సంస్థ, ఇలాంటి ముగ్గురు కలయిక భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అందుకే వార్ 2 లాంటి ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీతో కూడా పోటీ పడనికే వారు వెనకాడట్లేదు. ఆగస్టు 14నే వస్తాం, మాకు తెలుగులో దెబ్బపడ ఇందులో రాకున్నా కానీ తమిళనాడులో మాత్రం మా లెక్క మాకే ఉంది అని భారీ టార్గెట్ అయితే పెట్టుకున్నారు. అదే రోజు 2 సినిమాలు రిలీజ్ అవుతే మాత్రం వార్ 2కు మాత్రం తమిళనాడు మొత్తం, కేరళ మొత్తం, కర్ణాటక మొత్తం భారీ దెబ్బ పడే అవకాశం ఉంది. 100% కేరళ మొత్తం రజనీకాంత్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు. కర్ణాటకలో కూడా రజనీకాంత్ క్రేజ్ బ్రహ్మాండంగా ఉంటది. ఎన్టీఆర్ క్రేజ్ కూడా ఉంటది. కానీ అక్కడ ఎన్టీఆర్ డైరెక్ట్ ఫిలిం కాదు, ఎన్టీఆర్ కూడా మెయిన్ మొత్తం లీడ్ రోల్ కాదు. వార్ 2 ఫ్రాంచైజీలో ఎన్టీఆర్ ఒక గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నారు. తమిళనాడులో ఇంకా రజనీకాంత్ కు తిరిగేలేదు. కానీ హిందీ, తెలుగులో మాత్రం వార్ 2 బ్రహ్మాండమైన ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఓవర్సీస్ లో మాత్రం పోటీ పడే అవకాశం ఉంది 2 సినిమాలు. ఇంకా రిలీజ్ టైం కు ఏ సినిమా
ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఏ సినిమా మెప్పిస్తే ఆ సినిమానే బ్రహ్మాండమైన లీడ్ తీసుకునే అవకాశం ఉంది. ఇందులో మాత్రం 100 కోట్ల నెట్ టార్గెట్కే బరిలోకి దిగుతుంది. ఇక డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ ఈ మధ్య కాలంలోనే బ్రహ్మాండమైన మూవీ తీసిండు బ్రహ్మాస్త్రాన్ని. మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్, తనకు బాలీవుడ్ లో కూడా గుడ్ విల్ మంచి నేమ్ ఉంది, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనే నేమ్ ఉంది. డైరెక్టర్ క్రేజ్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది మూవీ. ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ హీరో RRR మూవీ తర్వాత గ్లోబల్ స్థాయిలో ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగింది. ఇంకా ఫస్ట్ డే దేవర కలెక్షన్సే బాలీవుడ్ నే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. దేవర ఒక చిన్న మామూలుగా మన తెలుగు డైరెక్టర్ తోటి బాలీవుడ్ లో కూడా 90 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. డే 1 170 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. ఎన్టీఆర్ మాస్ పొటెన్షియాలిటీ ఎంతో వాళ్ళకి బాగా తెలుసు. ఇంతటి కాంబినేషన్ ఉంది కాబట్టి సినిమా మీద అంచనాలు అయితే ఏ మాత్రం తగ్గలేదు. ప్రజెంట్ పుష్ప రికార్డు డే 1 కొట్టేదంటే అందరూ ఒకటే వార్ 2 100% కొడుతుంది అనే టాక్ అయితే వినపడుతుంది. ఇక కూలీ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 35 నుంచి 40 కోట్ల మార్కెట్ అంట. అంతగానం రేట్లు చెప్తున్నారంట. ఇష్టం ఉంటే కొనండి, లేకపోతే లేదు, మేమే డైరెక్ట్ రిలీజ్ చేస్తాం అంటున్నారంట సన్ పిక్చర్. రజనీకాంత్ మూవీ మధ్యకాలంలో జైలర్ తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఏది బ్రేక్ అయినా లేదు. అప్పట్లో రోబో అయింది, మొన్న వచ్చిన వెట్టాయన్ కూడా డిజాస్టర్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద 10 కోట్ల షేర్ కూడా రాబట్టలేదు. ఒక జైలర్ మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు తీసుకొచ్చింది. రాబోయే కూలికి ఏకంగా 40 కోట్ల అంటే కెరీర్ మొత్తంలో 40 కోట్ల షేర్ రాబట్టిన మూవీ లేదు. ఒకటే క్రేజీ కాంబినేషన్. తెలుగు హీరో కూడా అక్కినేని నాగార్జున కూడా ఉన్నాడు కదా, అందుకే ఈ మార్కెట్ చెప్తున్నాం అనే మాట వినపడుతుంది. నాగార్జున ఉన్నంత మాత్రాన 2 తెలుగు రాష్ట్రాలు 40 కోట్లు అంటే నాగార్జున మెయిన్ లీడ్ గా నటించిన మూవీసే 10 కోట్లు డే 1 2 కోట్లు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే మొన్న మధ్యలో వచ్చిన గోస్ట్ కానీ, నా సామిరంగ కానీ, సూపర్ హిట్ అయిన నా సామిరంగ కానీ 25 కోట్ల షేర్ కూడా రాబట్టలేదు. ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో నాగార్జున క్రేజ్ మీద ఓపెనింగ్స్ వస్తాయనే క్రేజ్ మాత్రం, ఒపీనియన్ మాత్రం లేదు. ఇంత వాళ్ళు చెప్తున్నారంట. నాగార్జున ఉన్నాడు, రజనీకాంత్ ఉన్నాడు, లోకేష్ కనకరాజు డైరెక్షన్, కానిరుద్దు మ్యూజిక్, ఇంత భారీ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇటు టాక్ వస్తే 40 కోట్లు ఈజీగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి రాబట్టవచ్చు. అందుకే మేము ఇంత మార్కెట్ చెప్తున్నామంటే ఎవరు మన తెలుగు రాష్ట్రాల నుంచి బయర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం వెనకకే జరుగుతున్నారంట. ఆల్మోస్ట్ 27-28 కోట్ల దాకా పెట్టొచ్చు. అంతకు మించి ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 రిలీజ్ అవుతుంటే అంత పెట్టి కొనే సాహసం అయితే ఎవరు చేయరు. ఇక లోకేష్ కనకరాజు మ్యాజిక్ కూడా ఒకటి ఉంటుంది. ఆయన కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లియో ఓపెనింగ్ చూసే 2 తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ హీరోకి వచ్చినట్టు వచ్చినాయి. ఆయన క్రేజ్ ఉంది. 2 సినిమాలు దేనికదే ఏది తగ్గకుండా, ఇటు డైరెక్టర్ కంపేర్ చేసినా, హీరోలు కంపేర్ చేసినా కానీ, మ్యూజిక్ డైరెక్టర్లు కంపేర్ చేసినా కానీ ఎక్కడ తగ్గకుండా ఎవరు మార్కెట్ ఏ సైడ్ ఉంటే అంత లాక్కునే 2 సినిమాలు బలంగా అయితే ఉన్నాయి. ఎక్కడ తగ్గట్లేదు. బాలీవుడ్ లో ఇడ్జ్ మాత్రం వారు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇడ్జ్ తీసుకునే వారు కేరళ, మన తమిళనాడు మాత్రం కూలీకి మాత్రం తిరిగే ఉండదు. కూలీ మాత్రం డే 1 కలెక్షన్ అయితే 100% 130 నుంచి 140 కోట్ల టార్గెట్ అయితే. ట్రైలర్ ఆకట్టుకుంటే 200. సినిమా మాత్రం భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇంకా అనిరుద్ధ్ అంటే రజనీకాంత్ చెప్పక్కర్లేదు, ఆ క్రేజ్ వేరే ఉంటది. రజనీకాంత్ దగ్గరికి వచ్చేటాలకు జైలర్ ను ఏ విధంగా దుమ్ము లేపాడో తన బీజిఎం తోటే ఇట్టి చేశాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 కోసం హైప్ హృతిక్ రోషన్ ఏ విధంగా ఇచ్చాడంటే, ఇన్ని సంవత్సరాల మీ కోస్టార్, మీ బెస్ట్ కోస్టార్ ఎవరంటే వన్ అండ్ ఓన్లీ నా బెస్ట్ కోస్టార్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాడు. ఒక్కసారి ఆ హృతిక్ రోషన్ ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ వీడియో మాత్రం చక్కర్లు కొట్టింది, తెగ వైరల్ అయిపోయింది. అంచనాలు అయితే ఎన్టీఆర్ గురించి బాలీవుడ్ నుంచి ఏదైనా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందంటో 2 తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ అయిపోతూనే ఉంది. అంచనాలు పెరిగాక వాళ్ళు కూడా పక్కా ప్లాన్ వేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక బాలీవుడ్ మూవీ 100% 100 కోట్ల కొట్టే సత్తా ఉందని చూపెడతారేమో. ఈ వార్ 2 అనేది 100% 2 తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ కొడుతుందేమో. అంతటి క్రేజ్ అయితే క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ గా చూసుకుంటే వార్ 2 అనేది బిగ్గర్ దెన్ నెంబర్ అయితే కూలీ కంటే ఉండే అవకాశం ఉంది. తమిళనాడులో మాత్రం ఇంకా వార్ 2కు మాత్రం భారీ దెబ్బ తప్పదు. కేరళలో కూడా తప్పదు. ఈ 2 రాష్ట్రాలు తప్పితే టోటల్ గా వార్ 2 అనేది ఎడ్జ్ నెంబర్ అయితే కొట్టే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అభిమానులు ఇంకా బర్త్డేకు మే 20న వార్ 2 చిన్న టీజరా, గ్లిమ్సా, లేకపోతే అప్డేటా రాబోతుంది. ప్రశాంత్ నీల్ మూవీ కూడా రాబోతుంది కాబట్టి అభిమానులు మాత్రం మే 20న వార్ 2 అప్డేట్ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటది, యాక్షన్ లుక్ లో. ఇంతవరకు ఎన్టీఆర్ ఒక డ్రామా, ఫ్యాక్షన్ స్టోరీ, ఆది, సింహాద్రి, యమదొంగ ఇలాంటి మూవీ ఇస్తాడు.
కల్ట్ యాక్షన్ ఫిలిం మాత్రం చేయలే. ఒక బాలీవుడ్ స్టైల్, ఒక కార్పొరేట్ స్టైల్ యాక్షన్ మూవీ మాత్రం ఎప్పుడు చేయలే ఎన్టీఆర్. అందుకే మనకు ఆ మధ్య కాలంలో ఒక పోస్టర్ లీక్ అయినా కానీ బ్రహ్మాండంగా నచ్చింది. అబ్బా, సోషల్ మీడియాలో దుమ్ము లేచిపోయింది. ఎన్టీఆర్ లుక్ ఆయన్ ముఖర్జీ ఏ విధంగా చూపెట్టాడు, యాక్షన్ కండలతోటి చూపెట్టాడా, డిఫరెంట్ లుక్ చూపెట్టాడా, వీళ్ళిద్దరు కలిసి ఒక ఫైట్ సీన్ కూడా ఉందంట, లాస్ట్ లో ట్విస్ట్ కూడా ఉందంట. ఇవన్నీ ఎలా ఉంటాయి, ఫస్ట్ పోస్టర్ తోటే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది వార్ 2 అనేది వెయిటింగ్. ఇప్పుడు రజనీ